పల్నాడు గురజాల రాకదలిరా సభలో పార్టీ మారిన ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలను టీడీపీ అధినేత చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. అయితే పల్నాడు టీడీపీ క్యాడర్లో మాత్రం నిరాశ మిగిలించారు. గురజాల నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తిరుపతినేని శ్రీనివాసరావు దాదాపు ఖరారు అయినట్టుగా సమాచారం అందగా కనీసం సభలో చంద్రబాబు నియోజకవర్గ ప్రజలకు అభ్యర్థిని గెలిపించాలని మాట కూడా చెప్పకపోవడం శోచనీయంగా కనిపిస్తోంది. చంద్రబాబుకు వలస నేతలపై చూపించే ప్రేమ, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన నేతలను వారి ప్రస్తావన తీసుకురాకపోవడం కేడర్లో మరింత నిరాశ మిగిలిస్తుంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్న ధీమాలో చంద్రబాబు ఉండగా కష్టకాలంలో పనిచేసిన నేతలను చంద్రబాబు మర్చిపోయేలా దారి తీస్తుందని రాజకీయ వర్గాల నుండి బలంగా వినిపిస్తోంది. పల్నాడు గురజాల రాకదలిరా సభలో పార్టీ మారిన ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలను టీడీపీ అధినేత చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. అయితే పల్నాడు టీడీపీ క్యాడర్లో మాత్రం నిరాశ మిగిలించారు. గురజాల నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తిరుపతినేని శ్రీనివాసరావు దాదాపుగా ఖరారు అయినట్టుగా సమాచారం అందగా కనీసం సభలో చంద్రబాబు నియోజకవర్గ ప్రజలకు అభ్యర్థిని గెలిపించాలని మాట కూడా చెప్పకపోవడం శోచనీయంగా కనిపిస్తోంది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. ఏదైతే రా కదిలిరా సభలో నిన్న ఏదైతే చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 2 గంటల పాటు ప్రసంగం కొనసాగించాడు. 2 గంటల పాటు వైసీపీ పైన విమర్శలు చేయటం, ఏదైతే మరి కొత్తగా పార్టీ వలసల పార్టీ ఏదైతే వైసీపీ నుంచి రాజీనామా చేసినటువంటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు పొగడ్తలతో ముంచేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కష్టకాలంలో పల్నాడు జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక్క అభ్యర్థిని కూడా మరి ఖచ్చితంగా ప్రజలు గెలిపించాలనే ఒక ప్రస్తావన తీసుకురావడం కూడా శోచనీయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే మరి వలస నేతలకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అక్కడున్న ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కి ఇవ్వనటువంటి పరిస్థితి కళ్ళకు కట్టినట్టు కనపడింది. నిన్న దాదాపు 2 గంటల సభలో కూడా మరి ఎరపతినేని శ్రీనివాసరావు ఖచ్చితంగా దాదాపు ఖరారైనప్పటికీ ఆ నియోజకవర్గ ప్రజలు ఒక ఆశతో ఎదురు చూసినటువంటి పరిస్థితి. చంద్రబాబు ఏమి మాట్లాడతాడు, ఎరపతినేని సీట్ ప్రకటిస్తాడా లేదా ప్రజలకి ఎలాంటి హామీ ఇస్తాడని కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదురు చూసినటువంటి నేపథ్యంలో ఆ టీడీపీ క్యాడర్ కి ఒక నిరాశ చంద్రబాబు మిగిలిచ్చాడని చెప్పుకోవచ్చు. ఏదైతే జనసేన టీడీపీ పొత్తు తర్వాత దాదాపు పల్నాడు జిల్లాకు సంబంధించి కానీ అటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి 12 అభ్యర్థుల్ని ప్రకటించారు. 12 అభ్యర్థులు ప్రకటించినప్పటికీ ఇంకా 5 మంది అభ్యర్థుల్ని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొన్న ఏదైతే లావు కృష్ణదేవరాయలు పల్నాడు ప్రాంతంలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని ఒక వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ క్రమంలోనే ఏదైతే ఎరపతినేని పట్ల ఏదైతే నర్సరావుపేటకి వెళ్తాడు, ఏదైతే జంగా కృష్ణమూర్తి ఆ పార్టీలో చేరిన తర్వాత గురజాల నుంచి పోటీ చేస్తాడని ఒక వార్తలు వచ్చినప్పటికీ దానికి పూర్తిగా చెక్ పెట్టాల్సినటువంటి అవసరం అవుతుంది. అధినేత ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అదేవిధంగా టీడీపీ క్యాడర్ ప్రజలు కూడా మరి ఆయన మాట్లాడే ప్రతి మాటకి ఒక ఇంపార్టెన్స్ ఉంటదని చెప్పుకోవచ్చు. ఆ దశగానే ఎదురు చూసినటువంటి పల్నాడు ప్రాంత ప్రజలు ఇక్కడ సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే మరి ఇప్పటికే మరి మాచర్లకు సంబంధించినటువంటి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని ఇప్పటికే ప్రకటించారు. అయితే జీవి ఆంజనేయులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా క్యాడర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీకి ఎంతవరకు కష్టపడ్డాడు, ఏ అభ్యర్థి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏ అభ్యర్థి పార్టీ కష్టకాలంలో ఎలా పనిచేశాడు, కార్యకర్తలు ఎలా పనిచేశారు, కార్యకర్తలు చేసినటువంటి పనిని అదేవిధంగా ఇన్ఛార్జీలు కష్టపడ్డటువంటి 4.5 ఏళ్ల నుంచి కష్టపడ్డటువంటి ఆ కష్టాన్ని కూడా మరి ప్రజలకు వివరిస్తూ ప్రజలు ఓటు అడగాల్సినటువంటి అధినేత ఇది విశ్రమించినట్టు ఏదైతే ఇది పూర్తిగా కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనపడింది. ఆ దిశగానే ఇన్ఛార్జీలు ఒక నిరాశ అయితే కలిగించింది. ఏదైతే కేవలం వైసీపీకి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ మాట్లాడినటువంటి సందర్భాలు అదేవిధంగా దాదాపు 2 గంటల సభలో దాదాపు 40 నిమిషాల నుంచి గంట సుమారు
ఆ ఎంపీ లావు కృష్ణదేవరాయల ప్రస్తావనే సరిపోయినటువంటి పరిస్థితి. అయితే వలసలకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఆయా రాజకీయ పార్టీలు ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది. వలస నేతలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆ పార్టీలో కష్టపడినటువంటి వ్యక్తులకి ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ శ్రేణులు ఇన్ఛార్జీలు పైకి చెప్పకపోయినా లోపల ఖచ్చితంగా ఒక నిరాశగానే అధినేతని ప్రశ్నించలేక ఏదైతే మరి అధినేతకి చెప్పలేక ఒక మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి కనపడింది. ఇదే క్రమంలో టీడీపీ ఇన్ఛార్జి చెదలవాడ అరవింద్ బాబు 4.5 ఏళ్ల నుంచి కష్టపడుతున్న నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఏమి ప్రస్తావించకపోవడం, అదే విధంగా ఇక్కడ చిలకలూరుపేటకు సంబంధించి పత్తిపాటి పుల్లారావు గాని, అదే విధంగా పెదకూపాడికి సంబంధించినటువంటి శ్రీధర్ కూడా కొమ్మాలపాటి శ్రీధర్ ప్రస్తావన కూడా ఎక్కడ కూడా తీసుకురావనటువంటి పరిస్థితి కనపడింది. అయితే కేవలం వలస ఏదైతే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే అభ్యర్థులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఆ సభలో కూడా ఖచ్చితంగా ఏదైతే ఇంకా కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీలో ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో వారు సాధారణంగా పార్టీలోకి రావాలని కూడా ఈ సభ ద్వారా కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి. కొంతమంది ఎంపీలు కూడా మాగంటి శ్రీనివాసులు రెడ్డి కూడా ఆ సభలో ప్రస్తావించాడు. ఏదైతే ఆయన కూడా రేపు 2 లోపల కూడా టీడీపీలో చేరబోతున్నాడని చెప్పి కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాకతో కూడా పల్నాడులో కొంత కన్ఫ్యూజ్ వాతావరణం నెలకొంది. ఏదైతే ఆయన పెట్టినటువంటి షరతులు గాని లోపల చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తులు గాని పై ఎత్తులు గాని ఖచ్చితంగా ఈ ఇన్ఛార్జీల్లో ఒక నిరాశ అయితే ఖచ్చితంగా మిగిలిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మక్కిన మల్లికార్జునరావు సంబంధించి పార్టీలో తీసుకొచ్చినప్పటికీ అటు జంగా కృష్ణమూర్తి సంబంధించి కూడా మరి 5వ తారీఖు గాని 6వ తారీఖు గాని పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వీరిద్దరికి ఎలా భర్తీ చేస్తారు, మరి ఆయన పెట్టినటువంటి టీడీపీ అధినేతకి షరతులేంటి, ఎవరికి ఏ అభ్యర్థికి సీటు ముప్పు ఉందని కూడా కొంత గందరగోళ పరిస్థితి కనపడుతుంది. అయితే 5 ఏళ్ల పాటు వైసీపీలో ఎంపీగా ఉండి 5 ఏళ్ల పాటు వైసీపీ పార్టీలో పదవిని అనుభవించి పార్టీ మారినటువంటి వ్యక్తులకి సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.